రాము నా కొడక, నీ యవ్వ తల్లి చెక్క ఒక్క దెబ్బకి సొచ్చు కొబ్బరికాయ నేలరాళ్ళట్టు నీ తల నేలరాలిపోవాలరా. అదే నీ యవ్వ, నీకు శుభవార్త చెబుతాను, ఇట్లా రాయా. ఇవాళ ఈ కత్తికే ఆ రాము గారి తల బలైపోతే నిజమేనా తల్లి చెక్క? గంగానమ్మ సంబరంలో గుట్టి మేక పీక తెగినట్టు తెగిపోతే ఆ రాము గారి తలకాయ. రాముడు చంపుతావా? మన కోసం తన ప్రాణాలిచ్చే రాముడు రా. అట్లాంటి దేవుడిని చంపి పాపం మూట కట్టుకోకురా. ఆడిదేవుడేటే ఊళ్ళో పెద్దోళ్ళ పాలిటి తెయ్యవాడు. ఆయన చూసుకునే కాదు నన్ను ఎంటుకు మక్కని తీసుకురాస్తున్నావు. ఆడు చస్తే నువ్వు చచ్చినట్టు నన్నే కట్టుకు తీరుతావు. ఒరే భద్రయ్య, నువ్వు రాముని చంపనని మాటేరా. అవునరా, అందరి కోసం అన్ని వదులుకున్న రాము మహానుభావుడురా. గుడిసెల్లో ఉన్న మనం గొప్పగా బతకాలని తిండి నిద్ర మానేసి తాపత్రయపడేయాన్ని చంపడం దారుణంరా. మన పాలిట దేవుణ్ణి మనమే చంపడం తప్పురా, తప్పు. రాము నేను చెయ్యకురా, నీకు చేతులెత్తి మొక్కుతాను. నేను చెయ్యకురా, ఆ దేవుణ్ణి ఏం చెయ్యొద్దురా. నీకు నా మీద మనసుంది, మనవాడాలనుంది, అవునా? అవునే. నేను నీటి దాన్ని అవుతాను. నువ్విక రాముని ఏమీ చెయ్యనని ప్రమాణం చేయరా, ప్రమాణం చెయ్యి. అట్టగేనే, అట్టగే. నీకంటే ఆడి సావెక్కువ కదే నాకు. బావా, నేను చేసే పనికి నీకు కోపం రావచ్చు, కానీ ముందు ముందు ఈ పని కారణంగా నీ బ్రతుక్కి ఒక అందం ఏర్పడుతుంది. సాక్షిగా మీరిద్దరూ కూడా దంపతులైనారు. కలకాలం పిల్ల బాబలతో హాయిగా జీవించండి. ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని? మేమంతా చచ్చామనుకున్నావా? మాట మాత్రమైనా అమ్మకు కానీ నాకు కానీ చెప్పకుండా ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? ముందు చెబితే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు బావా, అందుకే నేను చెప్పలేదు. నీకు తెలియదు బావా, భద్రయ్యకి చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం. అందరికీ వాడు ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు, మనసిచ్చినవాడు. పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు. నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను. బావా, నువ్వు రావాలని నన్ను దీవించాలని నేను కోరుకున్నాను. వచ్చేసావు. పెద్ద మనసుతో నన్ను దీవించు బావా. అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తెను దీవించండి. కోరి చేసుకుని ఈ పెళ్లి వలన సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. చూడు, ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం మానేకే. ఈ బావ బతికే ఉన్నాడని గుర్తుంచుకో. చల్లగా నూరేళ్లు హాయిగా బ్రతుకు. నేను కూడా చూడాలి. తప్పండి తప్పండి తప్పండి. పెళ్లి చేస్తున్నా పెళ్ళైపోయిందా? అమ్మయ్యా, బ్రతిపోయావు. ఆలస్యం అయితే నీకు కూడా నాకరమే పట్టేది. అవునే, ఆడదానికి మొగుడంటూ ఒకటి తోడు లేకపోతే ఈ లోకంలో ఉన్న మగాళ్ళంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు. ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా? 5 రూపాయలే. ఏటా దొంగ చూపు? బొమ్మ లాంటి పెళ్ళని పక్కన పెట్టుకుని నాకేసేంట ఆ చూపుని కళ్ళు కాకులు పొడవా? ఎవరు మూసి కవతలు పోతావా? లేకపోతే ముండ పౌషం. మగాడివైతే నీ ప్రతాపం నా మీద కాదు, ఆ పెంటయ్య గారి మీద చూపించు.
చేసుకోవచ్చు. ఇదిగో నచ్చింది ఇలాంటి పెళ్ళం దొరికింది. ఇకనైనా లత్తుకోరు పనులు మాని బుద్ధిగా ఉంటే ఆ పోచం తల్లి చల్లగా చూస్తుంది. ఇవాళ పెళ్లి రోజు అడిగినోడికి అడిగినట్టు పోసి పారారా నీకెందుకో. దీనికి అంతా డబ్బులు ఎత్తాలారా ఊరికే వదిలే. రే బెదిరిగా సొక్క వేసుకుంటే సోగ్గా ఉన్నావురా. సొక్క సంగతి నీకెందుకు గానే ముందు సొక్కయ్యరా. ఒరే ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసి ఇంటికాడ సొక్కుంది పోరాదురా. నీ ఎవ్వ తలిశాక నా పిల్లని సొక్క అంటావురా నా కొడక. ఏమిటి యాది భద్రని పెళ్లి చేసుకుందా? అవునమ్మాయి గారు, ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే, భద్రయ్య అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అమ్మాయి గారు. నువ్వా? అన్నం తిని బావా. కొత్త పెళ్లి కూతురివి ఇలా వచ్చావేంటి? కొత్త పెళ్లి కూతురునైనా నీకు పాత యాదినే బావా. నీకు తిండి ధ్యాసే ఉండదని నాకు తెలుసు బావా. అందుకే నేను పరాయిదాన్ని అయిపోయినా నీకు ఆకలి అవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను. యాది బావా, నీకు నా చేత్తో మొదటి ముద్దు పెట్టలేను. ఇప్పుడే కాదు, ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను. తినే బాబా, అందరు తినే. తల్లి శాఖ కట్టుకున్న పెళ్ళం కోసం గూడెం అంతా ఎత్తుకోవాలన్నమాట. చూడు, ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో కుక్కబెడతా. 5 నిమిషాల్లో వచ్చేయాలా, లేకపోతే నీ అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేస్తా. యాది, నువ్వు కష్టపెట్టుకున్నట్టు మాట చెప్తానే. నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను చెప్పావా? యాది, ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే. అవును యాది, ఆ భద్రయ్య ఒట్టు మూర్ఖుడు, మంచివాడు కాదు. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలని నా కోరిక. ఎప్పటికైనా ఊరుకో యాది, ఊరుకో. యాది, నువ్వా? ఏమిటి కొత్త పెళ్లి కూతురువనా? ఈ మధ్య రావటం మానేసా? ఒకడికి పెళ్ళాన్నైన తర్వాత ఇదివరకులా రాలేదు కదా అమ్మాయి గారు. మీతో ఓ మాట చెప్దామని వచ్చాను. ఏమిటిది? అమ్మాయి గారు, బావ 10 మంది గురించి ఆలోచిస్తాడే కాని తన గురించి తాను పట్టించుకోడు. అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కాని తన తిండి తిప్పల గురించి ఆలోచించడు. నేనుంటే పోరి ఏళ్ళకింత తిండి తినిపించేదాన్ని, కానీ బావుకిప్పుడు నేను లేనుగా. కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. చచ్చే, ఏమిటి అది? ఊరుకో. చూడు యాది, రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు. అటువంటి మనిషికి తోడుగా ఉంటాం, అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం. ఇక నుంచి రాము బాధ్యతంతా నేనే చూసుకుంటాను. సంతోషం అమ్మాయి గారు, సంతోషం. బావుకి మీరు తోడుగా ఉండాలి. దీపం లాంటి బావుకి ఊపిరి లాంటి చౌరు మీరవ్వాలి. ఆ దీపం అందరి కోసం ఎలగాలి. వెళ్ళొస్తాను అమ్మాయి గారు, వెళ్ళొస్తాను. ఏంటి మళ్ళీ ఎప్పుడు వచ్చే ఊళ్ళోకి ఉన్నావా? ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా? నీకేంటే బ్రహ్మాండంగా ఉన్నావు. అయితే ఇంకే ఒక 5 రూపాయలు ఇచ్చేసి ఈ ఆల్టికి నన్ను కొనేసుకో. అయితే ఇదిగో 5 రా. నా కొడక, ఆడదాని విలువ 5 రూపాయలు అనుకున్నావరా? అచ్చే, నిన్ను కన్నది కూడా ఆడదేరా, దాని విలువ కూడా 5 రూపాయలేనా? ఆడదాన్ని చెయ్యట్టుకోవడం కాదురా. నువ్వు అసలైన మొగాడివైతే ఆ పెంటయ్య గాడి పనిపట్టు, లేదా ఆడదానిలో చేతులు గాజులు తోడుకో. గాడిద, మళ్ళీ నాకు కనిపించే చంపేస్తాను వేదవనాయన. చూడు బాబు,
ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఈ ఊరిని ఉద్ధరిద్దామని వచ్చావటగా. కానీ ఒక విషయం, ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాఘవ ఇలాంటి పెద్దవాళ్ళకి బుద్ధి చెప్పు, అప్పుడే ఊరు బాగుపడుతుంది. మాస్టారు, ఎవరా అమ్మాయి? మతిలేందా? మతిలేంది కాదు బాబు, మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు. అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు. ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల. ముసలయ్య, అయ్యా ఏం మొహమాట పడకు, పూర్తిగా తాగి. ప్రభువులు బాబు, తమరంతా అభిమానంగా పిలిచెప్తున్నారు, చుక్క కూడా మేలకుండా తాగేస్తాను బాబు. రే ముసలయ్య, అయ్యా రేపు మన ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు. ఆయన మంచి చెడ్డ చూడడానికి, అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలు నీళ్ళు ఉంది కదా, దాన్ని ఒకసారి పంపు. అట్టాగే బాబు.